తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్ బుక్స్ ట్రెండ్ నడుస్తుంది. రాజకీయ ప్రత్యర్థులకు కొన్ని కలర్ బుక్స్ పేరు చెప్పి వార్నింగ్లు ఇస్తున్నారు. అక్రమ కేసులు, దౌర్జన్యాలకు పాల్పడిన వారి పేర్లు రెడ్, బ్లాక్, గ్రీన్, గుడ్, పింక్ బుక్కుల్లో రాసుకుంటామని నేతలు అంటున్నారు. బీఆర్ఎస్ కూడా పింక్ బుక్ మెయింటైన్ చేయడం మొదలు పెడుతుంది. బుక్స్ ఇవి పిల్లలు చదువుకునే బుక్స్ కాదు, పెద్ద పెద్ద రాజకీయ నాయకులు పగ తీర్చుకునే పుస్తకాలు. అవును, శత్రువుల సంఖ్య పెరుగుతుంటే వారి పేర్లు గుర్తుపెట్టుకోవడం కష్టం కదా. మరి పొలిటికల్ లీడర్స్ విషయానికి వస్తే పాత కక్షలు, పగలు, ప్రతీకారాలంటూ చాలామంది ప్రత్యర్థులు ఉంటారు. అయితే వారి కోసమే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో బుక్స్ ట్రెండ్ నడుస్తుంది. ప్రత్యర్థులను భయపెట్టడానికి ఒక్కో పార్టీ వారు ఒక్కో బుక్ మెయింటైన్ చేస్తున్నారు. అధికార పార్టీలు ఆ బుక్లను ఫాలో అవుతూనే పాలన నడుస్తోందని ఆరోపణలు వస్తున్నాయి. పాలిటిక్స్లో ఈ బుక్ ట్రెండ్ తీసుకొచ్చింది మొట్టమొదటిగా టీడీపీ నేత నారా లోకేష్. అసలు ఎక్కడ ఈ బుక్ ప్రారంభమైంది? లోకేష్ రెడ్ బుక్ హిస్టరీ చూద్దాం ఒక్కసారి. ఆంధ్రప్రదేశ్లో అధికారులు వైఎస్ఆర్ పార్టీకి కొమ్ము కాస్తున్నారని, టీడీపీ కార్యకర్తలు, నాయకులపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని నారా లోకేష్ అన్నారు. అయితే ప్రతిపక్షంలో ఉన్న యువగలం పాదయాత్ర చేపట్టినప్పుడు ప్రస్తుతం మంత్రి, నాటి టీడీపీ ప్రధాన కార్యదర్శి అయినటువంటి నారా లోకేష్ ఈ రెడ్ బుక్ని బాగా వాడుకున్నారు. తన చేతిలో ఉన్న రెడ్ బుక్ని చూపిస్తూ అక్రమ కేసులు పెట్టి ఇబ్బంది పెట్టే వారి పేర్లు, కేడర్ను హింసించే వారి పేర్లు రాస్తున్నామని, ఖచ్చితంగా ఇంతకు ఇంత చెల్లిస్తామని, వారందరిపై చట్టపరంగా చర్యలు తప్పవని హెచ్చరించేవాళ్ళు. దానికి ప్రజల నుంచి కూడా పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. తర్వాత క్రమంలో రెడ్ బుక్ పేరు మీద పెద్ద పెద్ద హోర్డింగ్స్ కూడా పెట్టారు. 2024 ఎన్నికల్లో దీన్నో ప్రచార హస్త్రంగా టీడీపీ సైతం వాడుకుంది. 2024 ఎన్నికల ప్రచారంలో కూడా ఆయన ఓ రెడ్ బుక్ పట్టుకొని తిరిగారు. వేధింపులకు గురైన టీడీపీ కార్యకర్తలకు, నాయకులకు నారా లోకేష్ భరోసా ఇచ్చారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ పార్టీ అఖండ విజయం సాధించింది. తర్వాత అక్రమాలకు పాల్పడిన కొందరు వైసీపీ నేతలు, అధికారులను అరెస్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీ తెలుగుదేశం అధికారిక రంగు ఇక్కడ పసుపు. ఆయన ఎందుకో మరి తన పుస్తకానికి ఎర్ర రంగు ఎంచుకున్నారు. రెడ్ బుక్ అనేదానికి చాలా ప్రత్యేకత ఉంది. ఆర్థిక, రాజకీయ అంశాలకు సంబంధించిన ప్రాముఖ్యం గల అధికారిక పుస్తకాలను మాత్రమే రెడ్ బుక్స్ అంటుంటారు. ఎరుపు రంగు అట్టవేసిన ఒక ప్రభుత్వ ప్రచురణ అని దీనికి అర్థం వస్తుంది. దీనికి ఇంకొక ఆసక్తికరమైన అర్థం కూడా ఉంది. చైనా విప్లవోద్యమ నాయకుడైనటువంటి మావో జెడాంగ్ కొటేషన్లు కానీ, ఫోటోలు గల ఒక పుస్తకాన్ని కూడా అక్కడ చైనాలో రెడ్ బుక్ అని పిలుచుకుంటారు. అయితే ఎరుపు రంగు అనగానే ముఖ్యంగా మనకు గుర్తొచ్చేది కమ్యూనిస్టుల రంగు అని అనుకుంటాం. ముఖ్యంగా సాంప్రదాయవాదులు భారతదేశంలో ఎరుపు అంటే అది కమ్యూనిస్టుల రంగు, తమకు నిషేధం అని భావిస్తూ ఉంటారు. అయితే రెడ్ బుక్ పై వైసీపీ కూడా చాలా విమర్శలు చేసింది. ఇప్పుడు కాలం గిర్రున తిరిగింది. 2024లో వైసీపీ అధికారం కోల్పోయింది, కూటమి అధికారంలోకి వచ్చింది. అప్పటి నుంచి రెడ్ బుక్ మాటను ఎన్నికల వరకు చెప్పిన టీడీపీ సైలెంట్ అయినా వైసీపీ దాన్ని ప్రచారాస్త్రంగా అందుకుంది. అంతే, చేసిన ప్రతి పని వెనుక ఈ రెడ్ బుక్ ఉందంటూ వైసీపీ ఆరోపిస్తుంది. ఎవరిని అరెస్ట్ చేసినా, ఏ అధికారిని బదిలీ చేసినా, ఎవరిపై చర్యలు తీసుకున్నా దానికి రెడ్ బుక్ కారణమంటూ వైసీపీ విమర్శలు చేస్తూ వచ్చింది. దీనికి ప్రతిఫలంగానే వైసీపీకి 2 బుక్స్ ఏర్పాటు చేసుకుంది. అవి ఏంటో మనం ఒక్కసారి చూస్తే, వైసీపీ రెడ్ బుక్ పై ఆరోపణ చేస్తూనే క్యాడర్కు ధైర్యం నింపేందుకు కొత్త పందాను ఎంచుకుంది వైసీపీ అధినాయకత్వం. అందుకే తరచూ ఆ పార్టీ నేతల నోట బుక్ ప్రస్తావన వచ్చేది. ఇప్పుడు ఏకంగా అధినేత జగన్మోహన్ రెడ్డి తాము కూడా రెడ్ బుక్ రాయడం మొదలు పెట్టామంటున్నారు. అధికార పార్టీ నాయకులు, అధికారులు చేసిన తప్పులను రెడ్ బుక్లో నోట్ చేస్తామంటున్నారు. అంతేకాకుండా పార్టీ కోసం కష్టపడే లీడర్ల కోసం గుడ్ బుక్ కూడా రాస్తున్నామని అన్నారు. రెడ్ బుక్ అంటారు. ఏమైనా పెద్ద పని రెడ్ బుక్ మెయింటైన్ చేయడం? గుడ్ బుక్ పెట్టే కార్యక్రమం వివిధ జిల్లాల నేతలు సమీక్షలు నిర్వహిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ బుక్స్ పై ప్రతిసారి స్పందిస్తూనే వచ్చారు. గుడ్ బుక్ లో వాళ్ళ పేర్లు రాసుకుంటాం. ప్రభుత్వం అన్ని విధాలుగా ఫెయిల్ అయిందని ఆరోపిస్తూనే ఖచ్చితంగా అన్నింటికి అందరి పేర్లను మా వాళ్ళు నోట్ చేస్తున్నారని అన్నారు. ఇలాంటి దుష్ట సంప్రదాయానికి చంద్రబాబు శ్రీకారం చుట్టారని, రెడ్ బుక్ మెయింటైన్ చేయడం పెద్ద కష్టమేమీ కాదని, అందుకే తాము 2 పుస్తకాలు రాస్తున్నామని, రెడ్ బుక్తో పాటు గుడ్ బుక్ సైతం ఉంటుంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానిస్తున్నారు. మంచి చేసిన వాళ్ళందరినీ గుడ్ బుక్స్లో పెట్టుకుంటాం. ఈ మధ్యకాలంలో నియోజకవర్గం నేతలతో మాట్లాడుతూ
మాజీ మంత్రి అంబటి రాంబాబు నేను గ్రీన్ బుక్ రాయడం మొదలుపెట్టా. పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తల పేరు గ్రీన్ బుక్లో రాస్తా. అధికారంలోకి వచ్చాక గ్రీన్ బుక్లో ఉన్న ప్రతి కార్యకర్తలకు మేలు చేస్తా అంటూ అటు అంబటి రాంబాబు చెప్తున్నాడు. ఇక తెలంగాణలో కూడా ఈ ట్రెండ్ ఫాలో అవుతుంది. బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలే టార్గెట్గా కాంగ్రెస్ గవర్నమెంట్ పనిచేస్తుందని చెప్పి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆరోపిస్తున్నారు. అధికారం ఉంది కదా అని కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతుందని, అన్నీ పింక్ బుక్లో రాసుకుంటున్నామని, తిరిగి అధికారంలోకి వస్తామని, వచ్చాక అన్నీ తిరిగి చెల్లిస్తామని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ కూడా పింక్ బుక్ మెయింటైన్ చేయడం మొదలు పెడుతుంది. ఇబ్బంది పడద్దు, ఇంతకింత తిరిగి చెల్లిస్తామని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. లెక్కలు ఎలా రాయాలో మాకు తెలుసని మీ లెక్కలు తీస్తామంటున్నారు. జనగామలో ఆమె గతంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుందని, గతంలో పింక్ బుక్ గురించి బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ మన్నే క్రిషాంగ్ కూడా మాట్లాడారు. టోటల్గా చూసుకుంటే అసలు ఈ బుక్ ఎందుకు, టోటల్గా మనం దీని గురించి మాట్లాడుకుంటే ప్రతి నేత ప్రతి పార్టీ ఒక్కొక్క బుక్ మెయింటైన్ చేస్తుంది. అసలు ఈ బుక్ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఏముంది అనేది మాట్లాడితే, కార్యకర్తల మీద కానీ నాయకుల మీద కానీ ఏవైనా తప్పుడు కేసులు బనాయించినట్లయితే వాటికి వ్యతిరేకంగా ఆ పార్టీ నాయకులు ఉద్యమం చేయడంలో ఒక న్యాయం ఉంటుంది. ఆ విషయంలో వారికి పూర్తి స్వేచ్ఛ కూడా ఉంది. ఈ బుక్కుల జోలికి పోకుండా ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలు నాయకుల మీద అక్రమంగా కేసులు పెడితే వారిని అనవసరంగా వేధిస్తే మేము ఊరుకోము, మేము మళ్ళీ అధికారంలోకి వస్తే వాటిని సరిచేస్తామని చెప్పుకోవాలి. కానీ బుక్కులు చూపించి బెదిరించే ధోరణి అనేది మంచిది కాదు. ఒక ప్రభుత్వ హయాంలో తప్పులు జరిగి ఉంటే, ఎవరి మీదైనా కక్ష సాధింపు కోసం తప్పుడు కేసులు పెట్టి ఉంటే, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని సరిచేయడంలో కూడా తప్పు లేదు. అంటే అధికారంలో ఉన్నవారు చేయాల్సిన పనేంటి? ఎవరి మీదైనా తప్పుడు కేసులు బనాయించి ఉంటే వాటిని ఎత్తేయడం, కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డ వారి మీద చట్టరీత్యా చర్యలు తీసుకోవడం చేయాల్సింది ఇది. కానీ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నదేంటో మనం అందరం చూస్తూనే ఉన్నాం. ఏ రాజకీయ పార్టీ అయినా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం మాట్లాడినా అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది. మనం ప్రజాస్వామ్య యుగంలో ఉన్నాం. మనకో రాజ్యాంగం సైతం ఉంది. దాని ద్వారా రూపొందించుకున్న చట్టాలు ఉన్నాయి. పాలకులైనా సరే ఆ చట్టాలను అతిక్రమించకుండా వీలు లేదు, అది నేరం అవుతుంది. ఇప్పుడు తెలంగాణలో ప్రతిపక్షంలో ఉన్న కవిత కూడా ఓ బుక్కును తెరిచామని చెప్తున్నారు. అధికారంలోకి వచ్చాక ఒక్కొక్కళ్ళ సంగతి చెప్తామని అంటున్నారు. మరి తమ పార్టీ రంగు గులాబీ కాబట్టి ఆమె పింక్ బుక్ మెయింటైన్ చేస్తున్నామని చెప్తున్నారు. ఇలా రాజకీయ నాయకులు ఏ పార్టీ వాళ్ళు ఒక్కొక్క బుక్ మెయింటైన్ చేసుకుంటూ పోతే కనుక రాబోయే రోజుల్లో ఈ బుక్కుల్లో అధికారుల పేర్లు, నాయకుల పేర్లు, కష్టపడ్డ కార్యకర్తల పేర్లు మాత్రమే ఉంటాయి. కాబట్టి ఈ బుక్ల ధోరణి ఇకనైనా వదిలేసి పరిపాలన మీద దృష్టి సారిస్తే ప్రతి ప్రభుత్వం కూడా ప్రజల మన్ననలు పొందుతుంది. ఇదిగో ఎర్రబుక్కు, వాళ్ళ పేర్లు బుక్లో ఉన్నాయి, వాళ్ళు వదిలిపెట్టే ప్రసక్తి లేదు. మేము కూడా చూస్తూ ఉన్నాం. బీఆర్ఎస్ కూడా పింక్ బుక్ మెయింటైన్ చేయడం మొదలు పెడుతుంది. ఇబ్బంది పడద్దు, ఇంతకింత తిరిగి చెల్లిస్తామని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం.